బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం మోడల్ కళాశాల మరియు హైస్కూల్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళనకు దిగారు. న్యాయం జరగట్లేదు. ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడుతున్నారు. సరే ఎంతకీ సమస్య పరిష్కారం అవుతుంది. నేనేం చేశానంటే పోయిన బుధవారం రోజు గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళి చార్జీ రెడ్డి గారు అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాను. మంగళగిరి వెళ్ళి జేడీ మేడం గారికి ఒక విద్యా కమిటీ సంబంధించి కమిషనర్ విజయరామరాజు గారు ఐఏఎస్ ఉన్నారు ఆర్టీసీ ఇచ్చి అక్కడ 3 చోట్ల కూడా జరిగిన విషయం అంతా చెప్పారు. తర్వాత అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ హై స్కూల్ పిల్లలు వచ్చి 450 మంది ఉంటారు కదా, ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి 150 మంది, అంటే టోటల్గా 550 మంది హై స్కూల్ జూనియర్ కాలేజ్. ఇక్కడ రోజుకు వచ్చి 100 నుంచి 150 మంది పిల్లలు మాత్రమే పోతుంది. నేను చెప్పిన వాస్తవం కాదు, సత్య దూరం అయితే కాదు. తమరు వచ్చారు కాబట్టి మీరు కూడా కార్యక్రమం. అయితే ఇక్కడ 350 నుంచి 400 పైసలకి ప్రతిరోజు మీడియం మీకు తెలిసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పేద మధ్యతరగతి విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారం పెట్టాలని చెప్పి చేస్తూ ఉంటే దాన్ని తుంగలో దొరికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీలాంటి కఠినపడి చర్చలేదని ఇప్పుడు నిజంగా జరుగుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులైనటువంటి వీళ్ళు హాస్టల్లో ఉండే తల్లిదండ్రులకు దూరం ఉండి చదువుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఈ విధంగా ఫీజులు వస్తుంది. తర్వాత వీళ్ళు హోమ్ సిక్ అని లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ ఊరు వెళ్తే వాళ్ళు ఇన్ టైంలో రాకపోతే ఒక రోజుకి 500 రూపాయలు, ఒక రోజు లేట్ అయితే 2 రోజులు లేట్ అయితే 1000 రూపాయలు, 3 రోజులు లేట్ అయితే 1000 రూపాయలు. ఒక పాప వాళ్ళ ఇంట్లో సర్జరీ జరిగి పాప రాకపోతే కన్ఫర్మ్ దగ్గర ఆ పాప రాకపోతే 3 రోజుల తర్వాత డబ్బులు అడిగితే సార్ మా ఇంట్లో ఆపరేషన్ చెప్పింది డబ్బులు కట్టలేదు, 500 కట్టాలి, మీరు డబ్బులు తర్వాత కట్టాలి. స్కూల్లో పనిచేసే సామ్యుల్ జాన్ వైస్ ప్రిన్సిపల్ చేస్తే డబ్బులు కడితేనే లోపల రాని, లేకపోతే లేదంటే అమ్మాయిని బయటకు పంపించిన సందర్భం సార్ కావాలని ఇక్కడ విద్యార్థులు. ఆ అమ్మాయి వైస్ ప్రిన్సిపల్ కార్డు కూడా పడుతుంది. సార్ మీకు దండం పెట్టాను సార్, నాకు చదువు చేసుకో, నేను చదువుకుంటాను సార్, దూరం నుంచి తప్పు అయిపోయింది సార్, నేను సెలవు ఇచ్చినా వెళ్ళను సార్ అని కార్డు పట్టుకున్న మాట వాడుతున్నారు మీ విద్యార్థులు. తర్వాత ఒక ప్లాన్ చేసిన ఒక అటెండ్ సార్ 1 వీక్ కానీ అతను ఈరోజు విద్యార్థులు ఇంకా ఈ విద్యార్థులు బయటకు వచ్చి సరే మా సీనియర్స్కి అన్యాయం జరిగింది, ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, రేపు రాబోయే ఎవరో కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుందని వీళ్ళు వివరంగా అన్నీ చెప్తే ఎవరైతే లెటర్ రాసిచ్చారో వాళ్ళు మీ భవిష్యత్తు మార్చుకుంటాం. న్యాయము చేయటానికే వచ్చారు. న్యాయం కోసం మీరు ఇటు చూడండి, ఇటు చూడండి రాంబాబు గారు, ఏంటి ఏంటి చెప్పండి సార్. ఇక్కడ ఇది చీరాల ఏపీ మోడల్ స్కూల్. ఏం బరిగుడ్లు అంటున్నారు ఏంది సార్? ఇక్కడ ఇది చీరాల ఏపీ మోడల్ స్కూల్. ఇక్కడ విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు అనేది గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు అనేది ఉండదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు 250 రూపాయలు ఉంటుంది. ఆ 250 రూపాయలని ఈ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి జె సరళ, వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి గుర్రం సామ్యుల్ జాన్ గారు, ఇరువురు కలిసి విద్యార్థుల దగ్గర బైపీసీ ఎంపీసీ విద్యార్థుల దగ్గర 2500 రూపాయలు, సిఈసీ వాళ్ళ దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. నిజమేనాది సార్? సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2500 రూపాయలు, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సరే, అది మొదటి సంవత్సరానికి అయితే అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన పిల్లలు మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ అడ్మిషన్ ఫీజు సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2500, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సింది 600 రూపాయలు. 600 రూపాయలు కాదు, ఇక్కడ 1000 రూపాయలు కట్టుకుంటున్నారు.
ఇక్కడ 1000 రూపాయలు కట్టించుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే కొంతమంది ఇక్కడ అందరూ చదివే పిల్లలు కూడా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ పిల్లలు. ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ విద్య బాగుంటుందని ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లల దగ్గర ఈ విధంగా అక్రమ వసూలు. ఎగ్జామ్ ఫీజు 500 లేదా 600 ఉంటాయి సార్. మా చేత 1000 రూపీస్ కట్టించుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఒక్కదానికి అడ్మిషన్ ఫీజు ఉంది 2500 కట్టించుకున్నాం. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్ కట్టమని ఎంకరేజ్ చేస్తున్నాం సార్. మాకు మేము కట్టిన డబ్బులు కూడా ఎగ్జామ్ ఫీజు గవర్నమెంట్ మాకు రిటర్న్ ఇస్తుంది. అది 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. కానీ ఆ మనీ ఇప్పుడు దాకా మాకు వస్తున్నాయని తెలియదు. ఇప్పుడు మేము తెలిసి అడిగితే రాత్రి డబ్బులు తీసుకొచ్చి పనిచేశారు సార్. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అప్పుడు మేము తీసుకో అని చెప్పినా కానీ బలవంతంగా ఇచ్చారు. మా సీనియర్స్ మనీ ఏం చేశారు సార్ అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్కి వాడామన్నారు. ల్యాబ్ ఎక్విప్మెంట్ ఫండ్స్ పడవా సార్ గవర్నమెంట్కి? పడితే కానీ వాళ్ళు మా పర్మిషన్ తీసుకోకుండా మా మనీ తీసుకెళ్లి ల్యాబ్ ఎక్విప్మెంట్కి ఎలా వాడతారు? ఒకేలా మేము కట్టినా కూడా అవన్నీ పైకి పంపించుండాలి కదా సార్. ఆ ఫండ్స్ అన్ని పైకి పంపించలేదు కాబట్టి అప్పటికప్పుడు వచ్చి మా చార్ కట్టించారు. మొన్న ఎవరో ఆఫీసర్స్ వస్తే వాళ్ళందరూ అడిగారు, మీరు ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ ఎంత కడుతున్నారు రాయండి అంటే అడ్మిషన్ ఫీజు అన్పెయిడ్ అని చెప్పి రాయండి అని మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు సార్. ఒకవేళ మేము ఆ రోజు చేసి ఉంటే మాకు ఆర్టికల్స్ ప్రకారం ఏదో రూల్ ప్రకారం ఖచ్చితంగా 9 టైమ్స్ ఎక్స్ట్రా మనీ 25,000 వచ్చాయి. కానీ మాకేం చెప్పారు, మీరు ఒకేలా ఇప్పుడు ఆ ఫీజు పెయిడ్ అని రాస్తే సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టాలని చెప్పి మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. వాళ్ళు నిజం చెప్పలేదు, నిజం దాచారు. ఒక 5 రాశారు, 5 కూడా ఎలాగో ఆ సార్ని కూడా మ్యానిపులేట్ చేశారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు. ఆ పేపర్స్ తీసుకొని 5 మీ ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేస్తాను, మీ ఎడ్యుకేషన్ మా చేతిలో ఉందని బెదిరించారు సార్. మీరు ఇప్పుడు ఇక్కడ బయట ఎందుకు కూర్చున్నారు? మాకు మా అడ్మిషన్ కావాలి, మా సీనియర్స్ మనీ కూడా వెనక్కి రావాలి. వాళ్ళు మాకు వచ్చి మొత్తం ఏం చేశారు చెప్పాలి. మా మనీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకేం అవసరం, పైకి పంపించలేదు అంటే 3 ఇయర్స్ నుంచి వచ్చిన మనీ రిటర్న్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు. మొన్న సార్ వచ్చారు కాబట్టి సండే సార్ వంటాంటి వాళ్ళు ఇద్దరూ రాలేదు. అందుకని వార్డెన్ మేడము కొంతమంది వర్కర్స్ గా మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్. ఆ రోజు వంటాంటి వాళ్ళు ఇద్దరు రాలేదు. ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు. ఇద్దరు రాలేదు, మేము వర్క్ చేసుకున్నాం సార్. ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి. అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు. కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్లో పడ్డాయి సార్. నిన్న నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్. వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడంతో కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మేము మాట్లాడినాయి అని అక్కడ వినిపిస్తున్నారు. వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి? మేము అడిగితే ఏంటంటే ఇది మాకు సంబంధించింది అందుకే వచ్చామని చెప్పి అన్నారు. వాళ్ళకి ఏం సంబంధం? స్కూల్లో ఆడపిల్లలకైనా ఇబ్బందులు, మగపిల్లలకి లేవా? ఉన్నారా? ముగ్గురేనా ఇక్కడ ఉండేది మీరు? చెప్పండి. ఒకళ్ళు బాయ్స్ వచ్చారు సార్. బాయ్స్ వచ్చి వాళ్ళు ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళంగానే వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే వాళ్ళందరూ కట్టలేదని చూస్తున్నారు సార్. సగానికి సగం మంది బాయ్స్ వాళ్ళని ఏదో చేశారు సార్. లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తం ఏదో ఒప్పించారు. మొన్న వచ్చిన ఆఫీసర్ శాత మమ్మల్ని కట్టలేదని మొన్న జేడీ సార్ వస్తే మమ్మల్ని మ్యానిపులేట్ చేసి డిఓ సార్ వస్తే మేము కట్టాము, కట్టలేదు అని రాయండి, నాట్ పెయిడ్ అని రాయండి, కట్టిన కట్టలేదు అని రాయండి, మేము డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మాకు చెప్పారు సార్. రాత్రి ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చి మా మీద గొడవ వేసుకున్నారు సార్. ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి మేడం ఎవరు వాళ్ళు? ఎస్ఎంసీ మెంబర్స్ సార్. 3 మెంబర్స్ సార్. మా వార్డెన్ ఎవరో కూడా తెలియదు సార్. వాళ్ళకి మా దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇయర్ కట్టాను, సెకండ్ ఇయర్ కట్టాను. ఇలా డబ్బులు ఫీ 250 అయితే 2500 కట్టించుకున్నారంట. అవి మళ్ళీ మీకు వెనక్కి పడతాయి అయితే మాకు ఇవ్వలేదు సార్. మేము అడిగాం ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే ఇప్పుడు అవి ఎగ్జామ్ ఫీజు ఆ ఎగ్జామ్ ఫీజు ఇచ్చి మిగతాయి సార్ మిగతాయి మేము అడుగుతున్నాం సార్ ఇవ్వండి సార్ అంటే మిగతాయి ముందు ఇచ్చి తీసుకోండి అని తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళకి రోజు స్కూల్కి పోయి చదువుకునే వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి చేయాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేసే విధంగా వాళ్ళ యొక్క పని విధానం ఆ రకంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఎటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి, కాలేజీలో చదివే పిల్లలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పిల్లల్ని మీ ఎవరన్నా చెప్తే మొన్న స్కూల్ చైర్మన్ రాంబాబు గారు
కంప్లీట్ చేస్తే అధికారులు వచ్చారు జిల్లా నుంచి. ఆ జిల్లా అధికారులకి నిజాలు చెప్తే మీరు నిజాలు చెప్తారని చెప్పి వాళ్ళ మీద మానసికంగా, అదేవిధంగా మీకు ప్రాక్టికల్స్ కానీ లేకపోతే మీ యొక్క జీవితాలు మా చేతుల్లో ఉన్నాయి, మీకు మార్కులు రావాలంటే మేము చెప్పినట్టు వినాలా, మీరు ఏది చేయాలన్నా మీ జీవితాలు మా దగ్గర ఉన్నాయి, మీరు ఏ విధంగా మాట్లాడితే ఏదైనా మన 4 గోడల మధ్యలో ఉండాలి, కానీ బయటకు పోతే మాత్రం మీ వ్యవహారం తెలుస్తా, మీ కుటుంబాలు ఏంది, మీరేంది, మీ జీవితాలు ఏంది అని చెప్పి వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళకి కట్టిన ఫీజులు కానీ వీళ్ళ కట్టిన డబ్బులన్నింటి కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రిన్సిపాల్ని, వైస్ ప్రిన్సిపాల్ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించిన, ఈ కాలేజీకి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జరుగుతున్న అవినీతులంతా కూడా ప్రత్యక్షంగా కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా మేము డిమాండ్